హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు సిరిమౌని కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి మన అందరి ఫేవరెట్ ఉల్లిపాయ బజ్జీలు కదా. వర్షాకాలం స్టార్ట్ అవుతుంది, ఈవినింగ్ టైం స్నాక్స్ కావాలి, పిల్లలు వస్తుంటారు స్కూల్కి వెళ్ళి, మంచిగా వేడి వేడి స్నాక్స్ కావాలి అని అడుగుతుంటారు కదా. అలాంటప్పుడు ఇలా ఉల్లిపాయ బజ్జీలు ఈజీగా చేసి పెట్టండి, చాలా ఇష్టపడతారు. సో లెట్స్ గెట్ స్టార్ట్ అవర్ వీడియో. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్పు శనగపిండి, 1/2 కప్పు బియ్యం పిండి, కొంచెం కరివేపాకు, ఉల్లిపాయలు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా బాగా స్మాష్ చేయండి. చూసారా, వాటర్ అంతా బయటికి వచ్చే వరకు స్మాష్ చేస్తే ఉల్లిపాయలో ఉన్న టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత కొన్ని పచ్చిమిర్చి, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, కొంచెం కారం, కొంచెం ధనియా పౌడర్, ఇవన్నీ యాడ్ చేశాక మంచిగా ఒకసారి కలుపుకోండి. చూసారా, మంచి పిండంతా కలిసే వరకు కలుపుకొని కొంచెం ఆయిల్ వేయండి, అది కూడా మంచిగా కలిపేసేయండి. నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి, ఎంత మంచిగా కలిపితే అంత మంచిగా వస్తాయి బజ్జీలు. సో చూసారా, ఇలా ముద్దగట్టి చూసుకోండి. తర్వాత కొన్ని వాటర్ పోసుకుంటూ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మంచిగా తడుపుకోండి. మనం రెగ్యులర్గా బజ్జీలు చేసుకునే దాని పిండి కంటే కొంచెం జారుగా ఉండేటట్టు చూసుకోండి. అలా అయితేనే మన బజ్జీలకు చాలా టేస్ట్ వస్తుంది. సో ఇలా తడిపి ఒక 15 to 20 మినిట్స్ పక్క నుంచి మళ్ళీ తీసి ఒక్కసారి మంచిగా కలుపుకోండి. గుర్తుంచుకోండి, మనము 15 to 20 మినిట్స్, మీకు టైం లేదనుకుంటే కనీసం 10 మినిట్స్ రెస్ట్ ఇచ్చినా చాలా మంచిగా వస్తాయి బజ్జీలు. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టి, ఆయిల్ వేడయ్యాక ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్నగా బౌల్స్ లెక్క వేసుకోండి. అంతే అండి, ఇంకా చాలా టేస్టీ బజ్జీలు రెడీ. ఇప్పుడు ఇవి మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి. గుర్తుంచుకోండి, ఈ బజ్జీలు మామూలు బజ్జీలాగా లైట్ కలర్ వచ్చే వరకు వేయించి పక్కకు తీస్తే మాత్రం అస్సలు టేస్ట్ ఉండవు. మీడియం ఫ్లేమ్లో పెట్టి మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు, నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి, మంచి బ్రౌన్ కలర్ వచ్చాకే తీయండి. అలా అయితేనే మన బజ్జీలకు మంచి టేస్ట్ వస్తుంది. అలాగే మిగతా బజ్జీలు కూడా వేసేసుకోండి. అంతే, ఇంకా ఉల్లిపాయల బజ్జీలు రెడీ. పర్ఫెక్ట్గా చాలా టేస్టీగా ఉంటాయి. బాగుంది కదా వీడియో, ఈజీగా చెప్పేశాను కదా. మరి మీరెందుకు ఆలస్యం చేస్తున్నారు? వెంటనే వెళ్ళి మీ పిల్లలకు, మీ వాళ్ళకి అందరికీ చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇలాంటి మంచి వీడియోస్ కావాలంటే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. ఇంకో విషయం ఏంటంటే, మీరు చేసిన రెసిపీ నా ఛానల్లో ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పేసేయండి. అలాగే నాకు ఇన్స్టాగ్రామ్లో ట్యాగ్ చేసి పిక్ పెట్టేసేయండి. నేను చూసి మీ పిక్ని స్టోరీలో పెట్టేస్తాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు ఇంకా ఎలాంటి రెసిపీస్ కావాలో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీకు ప్రతి ఒక్క రెసిపీ మీ ముందుకు తీసుకొస్తాను. సో థ్యాంక్ యూ, బాయ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.